ఓం శాంతి 27/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తే తినేవారి హృదయము శుద్ధమైపోతుంది. బ్రాహ్మణులైన మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి. భోజనం వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ బాబా స్మృతిలో ఉంటే హృదయం శుద్ధంగా అవుతుంది. ప్రశ్న: సత్యుగంలో మృత్యు ఎప్పుడు మీ గడప వద్దకు రాదు ఎందుకు? జవాబు: ఎందుకంటే సంగమ యుగంలో పిల్లలైన మీరు తండ్రి ద్వారా జీవించి ఉండే మరణించడం నేర్చుకున్నారు. అనగా శూద్ర జీవితం నుండి మరణించి అలౌకిక బ్రాహ్మణ జన్మలో ఉన్నాం. శూద్రులుగా ఉన్నప్పుడు దేహ అభిమానంలో ఉన్నాం. సంగమయుగ బ్రాహ్మణ్ అంటే ఆత్మ అభిమాని స్థితి. ఇప్పుడు పేరు మారింది, రూపము మారింది, సంబంధాలు మారిపోయాయి, దేశము మారింది, కాలము మారింది, కర్తవ్యము మారింది. అక్కడ దేహ అభిమానంతో జీవించే అన్నింటి నుండి మారిపోయి ఆత్మ అభిమాని స్థితిలో బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉన్నాం. ఇది మరజీవ జన్మ. జీవించి ఉండి మరణించడము నేర్చుకున్నారు అంటున్నారు బాబా. ఇప్పుడు ఎవరైతే జీవించి ఉండే మరణిస్తారో వారి గడప వద్దకు ఎప్పుడు కాలుడు యముడు రాలేడు. మరణించడం నేర్చుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. సత్యుగాన్ని అమరలోకమని అంటారు. అక్కడ మృత్యు ఎవ్వరిని కబలించదు. రావణ రాజ్యం మృత్యు లోకం. అందుకే ఇక్కడ అందరూ అకాల మృత్యు పాలవుతూ ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, ప్రదర్శిని చూసి వస్తే బుద్ధిలో అంతా గుర్తుండాలి. మనం ఎలాంటి శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ దేవతలుగా సూర్యవంశీయులు చంద్రవంశీయులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి. సత్యుగము కలియుగముల మధ్యలో ఇప్పుడు ఇది సంగమ యుగం. అందువలన సంగమ యుగము నమూనా మోడల్ మధ్యలో 15-20 మంది శ్వేత వస్త్రాలు ధరించిన వారిని తపస్సులో కూర్చోబెట్టాలి. బాబా ఈ క్లాస్ చేసేటప్పటికి సంగమయుగ చిత్రం తయారైనట్టు లేదు. అందుకే చెప్తూ ఉన్నారు, సలహా ఇస్తూ ఉన్నారు. ఎలాగైతే సూర్యవంశీయులను చూపిస్తారో అలా చంద్రవంశీయులను కూడా చూపించాల్సి ఉంటుంది. నమూనా ఎలా చూపించాలి అంటే దానిని చూసిన వారి సంగమయుగంలో తపస్సు చేసిన వారే అలా అవుతారు అని అర్థం చేసుకోవాలి. యజ్ఞ ప్రారంభంలో మీరు తపస్సు చేసే సాధారణ చిత్రాలు, భవిష్యత్తులో రాజ్య పదవి పొందుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ నమూనాను కూడా తయారు చేయాలి. అప్పుడు వీరే శూద్రులే బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు అని అర్థం మీరు చేయించవచ్చు. చాలా ఖచ్చితంగా చూపించాలి. కుమారిలైనటువంటి మీరు రాజయోగం నేర్చుకొని ఇలా అవుతారు. అందువలన సంగమ యుగం కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు చూసి వస్తే రోజంతా జ్ఞానం బుద్ధిలో నిలిచిపోవాలి. అప్పుడే జ్ఞాన సాగరుడి పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞాన సాగరులు అని పిలువబడతారు. జ్ఞానమే మీ బుద్ధిలో లేకుంటే మాస్టర్ జ్ఞాన సాగరులు అని అనరు. రోజంతా మీ బుద్ధి ఇందులోనే తగులుకొని ఉండాలి. అప్పుడే బంధనాలు కూడా తెగిపోతాయి. బంధనాలు ఇప్పుడు తెగిపోవాలి అంటే స్వఉన్నతికి సర్వీస్ కొరకు పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. జ్ఞానం మననం అనేది చేస్తూ ఉండాలి. మీరే బ్రాహ్మణులు తర్వాత దేవతలుగా అవుతారు. మంచి రీతిగా పురుషార్థం చేయకుంటే క్షత్రియ కులంలోకి త్రేతాయుగంలోకి వెళ్తారు. వైకుంఠాన్ని కనీసం చూడను కూడా చూడలేరు. ముఖ్యమైనది వైకుంఠమే కదా. ప్రపంచంలోని వండర్ ఆఫ్ ద వరల్డ్ అని సత్యుగమని అద్భుత ప్రపంచమని అంటారు. దాని కొరకే మీరు ప్రయత్నం చేయాలి. మీ 2 చిత్రాలు ఉండాలి. ఒకటేమో రంగు బట్టలు, నగలు మొదలైన వాటితో అలంకరింపబడి ఉండాలి. రెండవది తపస్సు చేసే చిత్రం. అప్పుడు వారికి వీరే సూక్ష్మవతనంలో కూర్చొని ఉన్నారు అని అర్థమవుతుంది. డ్రెస్ అయితే మార్పు చేసుకోవచ్చు, కానీ రూపురేఖలు మార్చుకోలేరు. అదేమో అపవిత్ర ప్రవృత్తి మార్గము, ఇది పవిత్ర ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి అంటే గృహస్థంలోనే. స్వర్గంలో మనం పవిత్రంగా ఉంటమే, గృహస్థంలో ఉంటూ కూడా ఇక్కడ అపవిత్రంగా ఉన్నారు గృహస్థంలో ఉండేవారు. దీని ద్వారా ఇది స్థాపన చేస్తున్నారు అని అర్థమవుతుంది. బాబా సంగమ యుగం యొక్క చిత్రం గురించి చెప్తూ ఉన్నారు. వీరే మళ్ళీ ఆ విధంగా అవుతారు.
శ్రమ చేసిన వారే పొందుతారు. ఈ విధంగా మీరు మననం చేయాలి ఈ చిత్రాన్ని గురించి. తర్వాత ఇతరులకు చెప్పాలి. ఈ శ్రమ చేస్తేనే మీరే పొందుతారు. బ్రాహ్మణులుగా అయ్యే వారైతే చాలామంది ఉన్నారు కదా! ఇప్పుడు మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. మొత్తం సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతూ ఉందో బుద్ధిలో ఉంది. మీరిప్పుడు తపస్సు చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ రాజకుమారి, రాజకుమారులుగా తయారవుతారు అని మీకు తెలుసు. దీనిని స్వదర్శన చక్రధారుడై కూర్చోవడము అని అంటారు. ఎందుకంటే బుద్ధిలో జ్ఞానమంతా నిండి ఉంది. మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ ఎలా తయారవుతామో మీ బుద్ధిలో ఉంది. విద్యార్థులు టీచర్ను తప్పకుండా స్మృతి చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి యాత్ర ద్వారానే పాపాలు నశిస్తాయి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. దీని నమూనా ఎంత పెద్దదిగా ఉంటే సంగమయుగ చిత్రం అంత మంచిది. ఎందుకంటే సంగమయుగంలో పురుషోత్తములుగా తయారయ్యే బ్రాహ్మణులు అని వ్రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మిమ్మలను తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. పై భాగంలో శివబాబా చిత్రం కూడా ఉంది. మిమ్మలను చదివించేది వారే. మీరు ఇలా తయారవుతారు. ఈ బ్రహ్మ కూడా మీతో పాటు ఉన్నారు. అతడు కూడా శ్వేత వస్త్రాలు ధరించిన విద్యార్థియే. మానవులు రామరాజ్యమును కూడా ఒప్పుకోరు. రాజు రాముడే, ప్రజలు రాములే అని గాయనం కూడా ఉంది. సత్యుగంలో ధర్మరాజ్యం ఉండనే ఉంది. పోతే త్రేతాయుగంలో క్షత్రియులను నిందలు చేశారు. సూర్యవంశీయులను గ్లాని చేయలేదు. కావున ఇది కూడా వ్రాయవలసి వస్తుంది. రాజు రాముడే, ప్రజలు రాములే. ఇది ధర్మం వలన కలిగే ఉపకారం. త్రేత కూడా సెమీ స్వర్గం. ఎందుకంటే 14 కళలు ఉంటాయి, 2 కళలు తగ్గుతాయి. అక్కడ ఇటువంటి గ్లాని చేసే విషయాలు ఉండవు. మీరు ఎలా తయారవుతున్నారు వారికి స్పష్టంగా తెలపండి. మేమే మా కొరకు స్వరాజ్య స్థాపన చేస్తున్నాము. విశ్వంలో అందరూ కోరుకునే శాంతిపూర్వకమైన ఒకే స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని వారికి తెలిపించాలి. మీరు సర్వీస్ చేసేటప్పుడు ప్రదర్శనీలు మొదలైనవి చూసినప్పుడు బాబాకు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు ఇంటికి వెళ్తూనే ఇవన్నీ మర్చిపోతారు. కానీ ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తు ఉండాలి. ప్రదర్శన నుండి వెలుపలికి వస్తూనే సమాప్తమైపోవడం కాదు. పురుషార్థం చేసే మంచి మంచి పిల్లల బుద్ధిలో ఇవి మెదులుతూ ఉండాలి. బాబాకి ఎల్లప్పుడూ మెదులుతూ ఉంటుంది కదా. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటే బాబా స్మృతి కూడా ఉంటుంది. ఉన్నతి చెందుతూ ఉంటారు. ఒకవేళ సత్వ ప్రధానంగా అవ్వకుంటే మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళరు. అందువలన స్మృతి యాత్రలో స్వయాన్ని పక్కాగా ఉంచుకోవాలి. జ్ఞానాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. అప్పుడే ఉన్నతి అవుతాను, బాబా స్మృతి కూడా ఉంటుంది అని. మీరు రాజయోగులు, ఋషులు, మునులు జడలు పెంచుకుంటారు. మీకందరికీ చాలా పెద్ద పెద్ద జడలు ఉన్నాయి. గొప్పతనమంతా మాతలదే. మీకున్న జడలు స్వాభావికమైనవి. రాజయోగులు యోగినిలను సత్యమైన తపస్వి రూపంలో చూపిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి చెప్తున్నారు, సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మిగిలిన దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. వారు మిమ్ములను చాలా ధనవంతులుగా చేస్తారు. జీవించి ఉండే మరణించండి. తండ్రి వచ్చి జీవించి ఉండే మరణించడం నేర్పిస్తారు. నేను కాలులకు కాలుడను అని తండ్రి చెప్తున్నారు. మీ గడప దగ్గరకు కాలుడే రాకుండా ఇప్పుడు మీకు మరణించడం నేర్పిస్తాను. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. సత్యుగంలో మృత్యు ఎప్పుడు కబలించదు. దానిని అమరపురము అని అంటారు. బాబా మిమ్ములను అమరపురికి అధికారులుగా తయారు చేస్తారు. ఇది మృత్యులోకం, అది అమరపురం, ఇది రాజయోగం. ప్రాచీన భారత రాజయోగం మళ్ళీ నేర్పించబడుతుంది అని మీరు వ్రాయండి. ప్రదర్శని మొదలైనవి చూసినప్పుడు మనుషులు ఖచ్చితంగా అర్థం చేసుకునేందుకు ఇంకా ఏం చెయ్యాలో, ఏం వ్రాయాలో ఆలోచించాలి. ప్రాక్టికల్గా చాలా బాగా అర్థం చేయించాలి. యథా రాజా రాణి తథా ప్రజ అన్నది ఇందులో రానే వస్తుంది. తండ్రి ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దీనికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.
విశ్వంలో పవిత్రత, సుఖము, శాంతి ఎలా స్థాపన అవుతూ ఉందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. మీరు మీ కొరకే చేస్తూ ఉన్నారు. ఎంత శ్రమ చేస్తారో అంత గొప్ప పదవి లభిస్తుంది. అది కూడా నంబర్ వార్గా లభిస్తుంది. నంబర్ వార్గా ఎలా అవుతారో కూడా చూపించండి. ప్రజలను కూడా చూపించండి. అందులో షావుకార్ ప్రజలు, రెండవ గ్రేడ్ ప్రజలు, మూడవ గ్రేడ్ ప్రజలను కూడా చూపించండి. ఈ విధంగా చాలా బాగా అర్థం చేసుకునే విధంగా ఖచ్చితంగా తయారు చేయండి. కష్టపడాల్సి ఉంటుంది. చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ జ్ఞానం మీ కొరకే ఉంది. మీరు ప్రదర్శనలో ఎలా అర్థం చేయించాలి అంటే, తద్వారా మేము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అప్పుడే మేము ఈ విధంగా అవ్వగలము అని మనుషులు అర్థం చేసుకోగలగాలి. లేకుంటే మళ్ళీ భక్తి మార్గంలోకి వెళ్తారు. మీరు మహారథి పిల్లలు కనుక మీ బుద్ధి బాగా పనిచేస్తుంది. పురుషులు కూడా చాలా మంచి మంచి వారు ఉన్నారు. నంబర్ 1 జగదీష్, ఇతడు మ్యాగజైన్లు తయారు చేస్తాడు. బ్రుజ్ మోహన్కు కూడా వ్రాయడంలో మంచి ఆసక్తి ఉంది. మూడవ వారు కూడా ఎవరైనా వెలువడవచ్చు. రోజులు గడుచుకొలది ప్రతి విషయాన్ని మీరు స్పష్టంగా చూస్తూ ఉంటారు. తండ్రి జ్ఞాన సాగరులు, ఆ పరమాత్మలో జ్ఞానమంతా నిండి ఉంది. తండ్రి వద్ద ఉన్న జ్ఞానమంతా డ్రామా అనుసారం లభిస్తూ ఉంటుంది. ఇది పిల్లల బుద్ధిలో నడుస్తూ ఉండాలి. భలే పనిపాట్లు చేసుకుంటున్నా, మీ చేతులతో భోజనం తయారు చేస్తున్నా బుద్ధి శివబాబా వద్ద ఉండాలి. బ్రహ్మ భోజనం కూడా పవిత్రంగా ఉండాలి. బ్రహ్మ భోజనం బ్రాహ్మణుల భోజనం. బ్రాహ్మణులు ఎంత యోగంలో ఉండి భోజనం తయారు చేస్తారో అంతగా ఆ భోజనంలోకి శక్తి వస్తుంది. దేవతలు కూడా బ్రహ్మ భోజనాన్ని చాలా మహిమ చేస్తారు అని, దాని ద్వారా హృదయం శుద్ధం అవుతుంది అని గాయనం ఉంది. అందువలన బ్రాహ్మణులు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఆ విధంగా లేరు. ఇప్పుడు అలా తయారైతే మీ సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అయితే డ్రామా అనుసారం చాలా నెమ్మదిగా వృద్ధి పొందవలసి ఉంది. ఇవన్నీ కూడా బ్రహ్మ బాబాలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటివి. ఇప్పుడైతే చాలామంది బ్రహ్మ భోజనం తయారు చేసేవారు కూడా ఉన్నారు. అన్ని సెంటర్స్లో ఉన్నారు. మధుబన్లో ఇంకా చాలామంది ఉన్నారు. మేము బాబా స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తాము అనే బ్రాహ్మణులు కూడా వెలువడతారు. ఇప్పుడు వెలువడ్డారు. బాబా ఛాలెంజ్ చేస్తారు కదా, యోగంలో ఉంటూ భోజనం తయారు చేయు బ్రాహ్మణులుగా ఉండాలి. భోజనం పవిత్రంగా ఉండాలి. భోజనంపై చాలా ఆధారపడి ఉంది. పిల్లలకు వెలుపల లభించదు ఇలాంటి భోజనం, బ్రహ్మ భోజనం. అందుకే ఇక్కడికి వస్తారు. పిల్లలు భోజనం ద్వారా కూడా రిఫ్రెష్గా అవుతారు. యోగము చేయువారు జ్ఞానులుగా కూడా ఉంటారు. అందువలన వారిని సేవ చేసేందుకు పంపిస్తారు. చాలామంది అయితే తర్వాత ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను ఉంచుతారు. లేకుంటే యోగయుక్తంగా భోజనం తయారయ్యేందుకు మహారథులే ఉండవలసి వస్తుంది. మేము కూడా బ్రహ్మ భోజనం భుజించి దేవతలుగా తయారయ్యాము అని దేవతలు కూడా భావిస్తారు. అప్పుడు చాలా ఇష్టంతో మిమ్మలను కలుసుకోవడానికి మీ వద్దకు వస్తారు. మిమ్మలను ఎలా కలుస్తారు అది కూడా డ్రామాలో ఉంది. సూక్ష్మవతనంలో వారు వీరు కలుసుకుంటారు. ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారం. ఇది అద్భుతమైన జ్ఞానం కదా. కావున ఈ సాక్షాత్కారం కూడా అర్థ సహితంగా అద్భుతంగా ఉంది. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు చాలా శ్రమ చేసిన తర్వాత జరుగుతాయి. కేవలం సాక్షాత్కారం కొరకు నవ విధముల భక్తి చేస్తారు. సాక్షాత్కారం అయితే ముక్తి పొందుతాము అని భావిస్తారు. ఈ చదువు ద్వారా అలా అయ్యారు అని వారికి తెలియదు. ఈ సూర్యవంశీయులు చంద్రవంశీలు ఈ చదువు ద్వారానే తయారయ్యారు. పోతే వారు అనేక చిత్రాలను ఏవైతే తయారు చేశారో నిజానికి ఆ చిత్రాల వలె ఎవ్వరూ లేరు. అదంతా భక్తి మార్గపు విస్తారం, చాలా పెద్ద వ్యవహారం. ఇప్పుడు జ్ఞానము భక్తి రెండింటి రహస్యము మీరు అర్థం చేసుకోగలరు. ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేస్తూ ఉన్నారు. వారు స్పిరిచువల్ తండ్రి, ఆత్మల తండ్రి. వారే జ్ఞాన సాగరులు. కల్పకల్పము పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా తయారు చేయడం, రాజయోగంను నేర్పించడం ఆ తండ్రి కర్తవ్యమే. కానీ గీతలో పేరు మార్చేశారు. శివుడికి బదులు కృష్ణుడి పేరు వేశారు. ఇది కూడా కల్పకల్పము జరిగే డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తారు. మనం ఇంటి నుండి పాత్రను అభినయించేందుకు ఇచ్చటకు వస్తాము. కల్పవృక్షంపై కూడా మీ బుద్ధి పని చెయ్యాలి. ఎవరెవరికి ఎలా చెప్పాలో కల్పవృక్షం గురించి ఆలోచించాలి. మేము స్వర్గంలోకి రామా అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు. మేము రామా స్వర్గంలోకి అని. మీ ధర్మస్థాపకులే స్వర్గంలోకి రారు అని చెప్పండి.
వారు స్వర్గంలోకి వచ్చినప్పుడు మీరు కూడా రండి అని చెప్పండి. ప్రతి ఒక్క ధర్మము తమ తమ సమయాలలో పాత్ర చేస్తుంది. ఇది వెరైటీ ధర్మాల తయారైన నాటకం, ఎప్పుడో తయారు చేయబడిన ఆట. ఇందులో ఏ మాత్రము ప్రశ్నించే అవసరమే ఉండదు. ముఖ్యమైన ధర్మాలు చూపించారు. పిల్లలకు వీటిని గురించి తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా క్రొత్తవేమీ కాదు. కల్పానికి ఇదే విధంగా ఉన్నదున్నట్లు మళ్ళీ తయారవుతాయి. ఇలాగే జరుగుతుంది. అనేక విధాలైన విఘ్నాలు కూడా ఏర్పడతాయి. కొట్లాటలు, దెబ్బలు మొదలైన వాటి ద్వారా కూడా విఘ్నాలు ఏర్పడతాయి కదా. ఎంతో యుక్తిగా పిల్లలకు అర్థం చేయించబడుతుంది. భగవాను వాచ కామ మహాశత్రువు అని అందరికీ చెప్పండి. ఇప్పుడు ఈ కలియుగ ప్రపంచ వినాశనం అవుతుంది. దేవతా ధర్మస్థాపన జరుగుతూ ఉంది. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు పవిత్రంగా అవ్వండి, కామమును జయించండి. దీనిపైననే జగడాలు జరుగుతాయి. మీరు చాలా గొప్పవారికి అర్థం చేయిస్తారు. గవర్నర్ పేరు విని అందరూ వస్తారు. దాని కొరకు యుక్తులు రచించడం జరుగుతుంది. వచ్చే వారిలో కొంతమంది బాగా అర్థం చేసుకోవచ్చు. గొప్పవారి పేరు విని ఎంతోమంది వచ్చేస్తారు. ఎవరైనా గొప్పవారు కూడా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఇది కష్టమైన పనే పిల్లలారా. ఎవరితో ప్రారంభోత్సవం చేయిస్తూ ఉన్నారో మొదట వారికి మనుషుల నుండి ఇలాంటి దేవతలుగా తయారవ్వగలరు అని తప్పకుండా తెలపమని, విశ్వంలో శాంతి నెలకొంటుంది అని చెప్పండి అని బాబా ఎన్నోసార్లు వ్రాస్తూ ఉంటారు. స్వర్గంలోని ఈ విశ్వంలో సుఖశాంతులు ఉండేవి. ఇటువంటి విషయాలను ఇలా ఉపన్యసించండి. ఇవన్నీ వార్తాపత్రికలలో కూడా పడాలి. అప్పుడు మీ వద్దకు ఎంతమంది వస్తారు అంటే వారు మిమ్ములను నిద్ర కూడా పోనివ్వరు. నిద్ర కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకటి సేవ ద్వారా, రెండు యోగము ద్వారా శక్తి వస్తుంది. ఎందుకంటే మీకు మూడవది సంపాదన కూడా జరుగుతుంది. సంపాదన చేసుకునే వారికి ఎప్పుడు ఆవలింతలు రావు, ఎప్పుడు తూగరు. సంపాదన ద్వారా కడుపు నిండిపోతుంది, తర్వాత నిద్ర రాదు. ఇది రెగ్యులర్ అయిపోతుంది. మీరు కూడా చాలా గొప్ప సంపాదన చేసుకుంటూ ఉన్నారు. దివాలా తీయువారు ఆవలిస్తూ ఉంటారు. ఎవరు బాగా అర్థం చేసుకుంటారో, స్మృతిలో ఉంటారో వారికి ఆవలింతలు రావు. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి, నిద్ర వస్తుంది. ఇవన్నీ తెలుసుకునేందుకు గుర్తులు. స్వర్గంలో మీకు ఆవలింతలు మొదలైనవి ఎప్పుడు రానే రావు. తండ్రి వారసత్వమును పొందుకుంటే అక్కడ నిద్రించడము, నిద్ర మేల్కోవడము, కూర్చోవడము అన్ని నియమానుసారం జరుగుతాయి. చాలా ఖచ్చితంగా ఆత్మ లివర్ గడియారం వలె తయారవుతుంది. ఇప్పుడు సిలిండర్ గడియారం వలె ఉంది. దానిని లివర్ గడియారం వలె ఖచ్చితంగా తయారు చేయాలి. కొంతమంది తయారు చేయగలరు, కొంతమంది తయారు చేయలేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బంధన ముక్తులుగా తయారయ్యేందుకు, బంధనాల నుండి విడుదల పొందడానికి లేక స్వయం మీ ఉన్నతి చేసుకునేందుకు బుద్ధిని సదా జ్ఞానంతో భర్పూర్గా నిండుగా ఉంచుకోవాలి. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి, స్వదర్శన చక్రధారులుగా అయ్యి స్మృతిలో కూర్చోవాలి. సెకండ్ పాయింట్, నిద్రను జయించే వారిగా అయ్యి స్మృతి మరియు సేవల బలమును జమ చేసుకోవాలి. సంపాదనలు ఎప్పుడూ సోమరితనం చూపించరాదు, బద్దకించరాదు, తూగి కునికిపాట్లు పడరాదు. వరదానము, విశ్వములో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహము అనే బీజాన్ని నాటే విశ్వ సేవాధారి భవ. విశ్వ సేవాధారి పిల్లలైన మీరు విశ్వములో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహమని బీజాన్ని నాటుతున్నారు. నాస్తికులైన ఆస్తికులైన అందరికీ అలౌకిక లేక ఈశ్వరీయ స్నేహం యొక్క, నిస్వార్థ స్నేహం యొక్క అనుభూతిని చేయించడమే విత్తనాన్ని నాటడము. ఈ బీజం సహయోగులుగా అయ్యే వృక్షానికి స్వతహాగా జన్మనిస్తుంది. అంతేకాక సమయానికి సహయోగులుగా అయ్యే ఫలం కనిపిస్తుంది. మీరు ఎవరెవరు విత్తనం నాటారో, నిస్వార్థమైన స్నేహం చేసి బాబా యొక్క అనుభూతిని కలిగించారు, ఆత్మానుభూతిని కలిగించారు, అలాంటి వారే ఆ బీజం నాటితే వారే మీకు ఈ కార్యానికి సహయోగులుగా అవుతారు అంటున్నారు బాబా. కేవలం ఒక్కొక్క ఫలం త్వరగా వస్తుంది, ఒక్కొక్క ఫలం సమయానికి వెలువడుతుంది. లేట్ అయినా కావచ్చు, కానీ
మీరు చేసినటువంటి సేవ వ్యర్థం కాదు అంటున్నారు బాబా. స్లోగన్: భాగ్య విధాత అయినటువంటి తండ్రిని తెలుసుకొని గుర్తించి వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వడమే అన్నింటికంటే గొప్ప భాగ్యం. అంటే బాగా ధైర్యంగా, హుందాగా, టీవీగా, దర్పంగా చెప్పొచ్చు, మాకంటే భాగ్యవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని. ఎందుకంటే భాగ్య విధాత పరమాత్మ తండ్రిని తెలుసుకున్నాం, గుర్తించాం, వారికి డైరెక్ట్గా పిల్లలయ్యి మేము ఆయన పాలన పొందుతున్నాం, శిక్షణ పొందుతూ ఉన్నాం. రోజు ఆయన డైరెక్షన్ ప్రకారంగానే మేము నడుచుకుంటూ ఉన్నాం. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంది? పరంధామానికి వెళ్తాం, స్వర్గంలో వస్తాం, అది వేరు. ఇప్పుడు డైరెక్ట్గా పొందుతూ ఉండే భాగ్యం పరమాత్ముడు మన జతలో ఉన్నారు. ఇక అవ్యక్త ఇషారా: సంతుష్టంగా, ప్రసన్నంగా ఉండటానికి, మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. విశేష రూపంలో మీ మనసా శక్తి ద్వారా, వాణి శక్తి ద్వారా, మీ సాంగత్య ప్రభావము ద్వారా, సంబంధీకులలో స్నేహము ద్వారా, మీ దగ్గర వీటన్నింటికి అంటే మీ మనసులో కానీ, వాక్కు ద్వారా కానీ, సాంగత్యం ఎవరు వచ్చినా కానివ్వండి, మీ సంబంధికులకు కానివ్వండి, అందరికి కూడా స్నేహంతో కానీ, మీ దగ్గర ఉండేటటువంటి సంతోషం యొక్క అకుట్ ఖజానా ద్వారా అకుట్ దానం నిరంతరము చేస్తూ ఉండండి. లెక్కలేనంత ఖజానాలు మీ దగ్గర ఉన్నాయి అంటే అవన్నీ నిరంతరం ఇస్తూ ఉండండి. ఈ ఆత్మ మీ సంపర్కంలోకి వచ్చిన సంతోషం యొక్క ఖజానాతో సంపన్నమయ్యి వెళ్ళాలి. ఈ విధంగా అఖండ మహాదానిగా కండి. అప్పుడు అంటారు మిమ్మల్ని పరోపకారి అని. ఓం శాంతి.